శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ఆత్మీయ బంధువులందరికీ, అలాగే అభిమానులకి, ఈ కార్యక్రమాన్ని టీవీలో వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి దిల్ రాజు గారు నిర్మాతగా మనకు అందిస్తున్నటువంటి సినిమా శతమానం భవతి. సతీష్ వేగేసిన గారు డైరెక్టర్గా, మికీ జే మేయర్ గారి బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మ్యూజిక్తో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా, ఈయన ఇప్పుడు శర్వానంద్ కాదు, శర్వాది రాజా. సో శర్వానంద్ హీరోగా, ప్రేమం అండ్ అలాగే ఆ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించి మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా, జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంద్రజ్ గారు, ఇలా భారీ తారాగణంతో మన ముందుకు వస్తున్న శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ డేస్ లాంటి సినిమాతో సోల్ మ్యూజిక్ని మనకు అందించేశారు. ఇక కొత్త బంగారు లోకం సినిమాతో ఒక కొత్త మ్యూజిక్ వరల్డ్కి మనల్ని షిఫ్ట్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ముకుంద, అలాగే ఎన్నో సినిమాలు. అండ్ ఇప్పుడు శతమానం భవతి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారు. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో మికీ జే మేయర్ గారితో పాటు ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ప్లీజ్ ఇన్వైట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు, ప్రొడ్యూసర్, యాక్టర్ కృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సో అలాంటి కృష్ణ గారు ఈరోజు మన శతమానం భవతి జయసుధ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మికీ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Firstly, I wanted to wish Dil Raju sir all the very best, sir, and many happy returns of the day. Very happy to work with you again and again. To my director, Satish sir, it's a big movie for him, and I hope that this will bring him lots of success. I'd like to thank all the artists who have contributed their best for this album. To the lyricist Ram Jogesh Shastri sir and Srimani, thanks for giving your best. And I think to the whole team, all the very best, and I hope that this movie will be a great success. Thank you. మికీ గారు, ఒక క్వశ్చన్ అండి. టెక్ సావీ అయిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో పక్క రూమ్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకు కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్న ఈ టైంలో 3 జనరేషన్స్ని కలుపుతూ శతమానం భవతి అనే సినిమా వస్తోంది. మరి వుడ్ యూ లైక్ టు రికలెక్ట్ సమ్ ఆఫ్ యువర్ మెమరీస్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? I'm sorry, I never saw my grandparents. Okay, so somebody in your family or parents? Well, of course, my parents. It's definitely, this movie is something that everyone will cherish. People living in America, there's so many kids who go to America to study and to work. So this movie will, touch all their hearts, and everyone will connect with this movie, especially grandchildren or maybe children. So I think it's a very sensitive movie, I should say. Yeah. Please launch the song, first song. అది ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత మంచి ఊపు వచ్చిందనమాట మీ అందరికీ. మికీ జే మేయర్ గారి బ్యూటిఫుల్ పాటని మరొక్కసారి వీరి నోట విందాము. Let's go with the first song. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో, చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం.
సో ఇదే నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేయడానికి రాజ్ తరుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు మాట్లాడి ఆ తర్వాత సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. రాజ్. ముందుగా శతమానం భవతి, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్ అండ్ దిల్ రాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవర్ అండ్ దిస్ జానర్ ఇస్ ఫోర్టే. సో ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇటో అటో వెళ్ళడానికి అవకాశం ఉండదు, బికాస్ హీఈస్ దేర్. అండ్ ఈ కథ నాకు తెలుసు, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శర్వానా చూస్ దిస్ ఫిల్మ్. ఓవర్ ద టైమ్ అంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఆయన సినిమాలు చూసేవాడిని. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి అన్ యాక్టర్ మోర్ దెన్ అ హీరో అండ్ రైట్ నౌ ఈజ్ ఆన్ సక్సెస్ స్ట్రీక్. సో ఈ సినిమా కూడా అతనికి యాడ్ అవుతుంది అనుకుంటున్నా లిస్ట్లోని. అండ్ అనుపమ పరమేశ్వరన్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వెన్ ఐ వాచ్ ప్రేమం ద ఒరిజినల్ వర్షన్ అండ్ షీ కేమ్ హియర్ టు స్టే హియర్ డెఫినెట్లీ. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ మిక్కీ జే మేయర్, నేను హ్యాపీ డేస్ అప్పుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడు క్యాసెట్స్ వచ్చాయండి. హ్యాపీ డేస్ వచ్చినప్పటికీ అంటే ఇంకా సీడీస్ వస్తున్నాయి అప్పుడే, అట్లీస్ట్ యాజ్ ఫార్ as I know. సో సీడీ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట. ఒకసారి టీవీలో ఏదో క్లిప్పింగ్ వచ్చింది పాతబడిపోతున్న సాంగ్ది. సో ఆ సాంగ్ రాగానే ఐ లవ్ ద సాంగ్. నేను సీడీ షాప్కి వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చి దగ్గరతో ఒక 2-3 months ఆ పాటలు వింటూనే ఉన్నా. రోజు అదే పాటలు అదే లూప్లు. మా ఇంట్లో వాళ్ళకి కూడా కోపం వచ్చింది, ఇంకెన్ని రోజులు రా మాకు ఇది. సో నో నేను పాడానంటే పాడని రెస్పెక్ట్ పోద్ది అందరికీ. సో అండ్ సిన్స్ దెన్ ఏ సినిమా అయినా సరే బిక్కీ జే మేయర్ మ్యూజిక్ అని కనబడితే వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చుకునేవాడిని. కొత్త బంగారులో ఎవ్రీ ఫిల్మ్ ఆఫీస్. సో యు ఆర్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎస్పెషలీ యాక్చువల్లీ ఒక పాట విన్నా, ఐ హర్డ్ వన్ సాంగ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హాల్ మంతా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, ద డైరెక్టర్ సతీష్, యు ఆర్ రియలీ లక్కీ to be directing this film in this banner and I wish everyone, the whole team, all the best. Thank you very much. రాజ్ ఒక క్వశ్చన్. ఈ సినిమా 3 generations మీద బేస్ చేసుకొని, అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే? Actually మీరు అనుకున్న ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్. So there's a lot more in this film అండి. చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. అండ్ మ్యారేజ్ నాకు ఇంకో 3 years దాకా ఆలోచన లేదు. అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది, అయిపోయింది కదా. సో అండ్ ఆల్మోస్ట్ కాదు, యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. బేసిక్లీ ద క్యారెక్టర్ అండ్ ప్రేమం ద ఒరిజినల్, అది కూడా మెన్షన్ చేశాను అందుకే. థ్యాంక్ యూ రాజ్. విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది, పెట్టేసుకోండి. ఓకే రాజ్ మనం పెళ్లి గొడవలో పడి ఇలా ఒకసారి రండి. ఈ పెళ్ళి అనేది ఉంది కదా, పెళ్లిలో పడితే మనం మిగిలినవన్నీ మర్చిపోతాం అనడానికి ఇదే తార్కాణం. మీరు వచ్చింది సాంగ్ లాంచ్ చేయడానికి. సెకండ్ సాంగ్ లాంచ్. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తన
జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి. మూవింగ్ అహెడ్, మన నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సతీష్ వేగేసిన, ఆయన రైటర్గా అలాగే డైరెక్టర్గా బోలెడన్ని హిట్లని పోగేసిన సతీష్ వేగేసిన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్, సతీష్ గారు. అంటే షూటింగ్ అంతా 30-40 మంది ఆర్టిస్టులు, 150 క్రూ. ఇక్కడ సోలోగా నుంచోమని మాట్లాడమంటున్నారు, కొంచెం టెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వీటి గురించి స్కూల్లో చెప్పినప్పుడు మనకి వాటి గురించి సరిగ్గా అర్థం తెలియదు. అర్థం తెలుసుకునే ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రులైనా మన దగ్గర ఉండట్లేదు, మనమైనా తల్లి దగ్గర ఉండటం లేదు. సో అలాంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథే మా ఈ శతమానం భవతి. కథ గురించి మొత్తం మాట్లాడటానికి ఇది పాటల వేడుక, సో మాటలు ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే మా కథకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఒక పోయిట్ ఉందండి, దాంట్లోంచే ఈ కథ. చిన్ననాటి అమ్మ ఒడి, ఆలు నేర్పిన ఊరు బడి, వాన నీటిలో కాగితపు పడవలు, మామిడి తోటలో కోతి కొమ్మచ్చులు, గోదారిలో ఈతలు, రాదారిలో ఆటలు, అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు, బామ్మ చెప్పిన చందమామ కథలు, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మది తట్టి లేపే అనుభూతి మా ఈ శతమానం భవతి. ఒక మంచి కథ ఎందుకు రాదు, లేదు మంచి కథలు తెలుగులో లేవా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి కథ రాస్తే దాన్ని నమ్మి ఒక 1.5 year 2 years ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఆ కథని ఆయన నాకంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ అండి. ఇందాక సుమగారు చెప్పారు, శతమానం భవతి టైటిల్ మంచి టైటిల్ పెట్టారు, దర్శకుడికి మంచి ఇది అని. బట్ టైటిల్ నేను పెట్టలేదండి, మా రాజుగారు పెట్టారు. కథ చెప్పిన తర్వాత సతీష్, నేను శతమానం భవతి అనే టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ దానికి సరైన కథ ఇప్పటివరకు నాకు అనిపించలేదు. బట్ నువ్వు చెప్పిన కథ దానికి కరెక్ట్గా అనిపిస్తుంది. శతమానం భవతి అని ఒక డైరెక్టర్గా నాకు సక్సెస్ ఇవ్వడానికి ఆశీర్వదించిన ఫస్ట్ పర్సన్ మా రాజుగారు. ఇక మా హీరో గారి గురించి చెప్పాలి అంటే, శర్వానంద్ గారికి కథ చెప్పడానికి వెళ్ళానండి. వెళ్ళి కూర్చోగానే ఆయన వచ్చిన ఫస్ట్ మాట, అంటే ఆయన అలాగే కథలు చూజ్ చేసుకుంటారు కాబట్టి, సతీష్ గారు నేను కథ వింటాను, పూర్తిగా నచ్చితేనే చేస్తాను, లేకపోతే చెప్పేస్తాను, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. గుండె ఎక్కడి నుంచి కిందకు వచ్చేసింది. సరే ఓకే ఓకే సార్ చెప్తాను వినండి అని ఫుల్గా చెప్పాను. ఇమీడియట్గా మనం ఈ కథ చేస్తున్నాం అన్నారు. అనడమే కాకుండా అండి, సెట్లో సాధారణంగా ఎవరైనా కథలో చిన్న చిన్న చేంజెస్, డైలాగ్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు. బట్ శర్వా గారు ఏదైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ నాకు చెప్పింది చాలా బాగుంది కదా, మీరు అనవసరంగా మారుస్తున్నారు అన్నారు. అలా మార్చినందుకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా 49 రోజుల్లో ఫినిష్ చేసామండి. 49 రోజుల్లో విత్ 5 సాంగ్స్తో ఈ షూటింగ్ పూర్తి కావడానికి ముఖ్య కారణం నా టీము, నా ఆర్టిస్టులు అందరూ. ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలియదు కానీ చెప్పిన టైంకి మార్నింగ్ 7 కల్లా షార్ట్ తీయడానికి సహకరించిన మా సమీర్ రెడ్డి గారు, ఆయన వల్లే ఈరోజు ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఇంత అందంగా ఫినిష్ అయిందండి. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, జయసుధ్ గారు, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే సినిమాలకి రాస్తే చాలు అనుకున్నాను, బట్ వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. సో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి కథ, డెఫినెట్గా బాగుంటుందని చెప్పారు. జయసుధ్ గారు ఇంటికి వెళ్ళి కథ చెప్పానండి. నేను అసలు యాక్చువల్గా అవుట్డోర్లు వెళ్ళట్లేదండి, చాలా రోజులైంది అవుట్డోర్లు వెళ్ళడం మానేసి, బట్ వస్తాను అని చెప్పారు. అలాగే అవుట్డోర్ వచ్చి ఎంత కష్టమైనా చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొత్తం నా ఆర్టిస్టులు అందరూ, ఇంద్రజ గారు, సిజ్జు గారు, శ్రీరాము, నరేష్ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి.
సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజు గారికి, శర్వానంద్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్, వెరీ క్లాసిక్ డైరెక్టర్, మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని అద్భుతమైన సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి అందించేటువంటి డైరెక్టర్ గారు శేఖర్ కమ్ముల గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము. శిరీష్ గారు టు ప్రెజెంట్ ఓకే శేఖర్ గారు. శేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆర్ లాంచ్ అండ్ స్పీక్. Launch third song launch. Congratulations to Satamanam Bhavati team. దీంతో మేము అంటే రాజుగారు మేము ఫిదా అని రాజుగారి బ్యానర్లోనే నేను స్టార్ట్ చేసాము. అది సగమైంది కానీ ఈ సినిమా కంప్లీట్ చేసేసారు ఆయన. సో నాకు కొంచెం ప్రెషర్ ఉంది. గ్రేట్ టీమ్ వర్క్. అండ్ దెన్ అగైన్ టుడేస్ హీరో మిక్కీ, చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇన్నో సాంగ్స్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ సర్వా, you've been doing great work, so I hope this will add to your list of hits. And then heroine, the other heroine is Fida's heroine, Premam's next heroine, so we are working closely with her. So all the best everybody, and I wish a grand success. Jesudar. థ్యాంక్ యూ శేఖర్ గారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ షీట్ రాసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు మీరు. అందరికీ నమస్కారం. శతమానం భవతి. నేను దిల్ రాజు గారితో ఇది నా సెకండ్ పిక్చర్. ఫస్ట్ సుప్రీం చేశాను నేను. యాక్చువల్లీ సుప్రీం ఈజ్ మై సెకండ్ ఎంట్రీ. 5 years తర్వాత నేను తెలుగులో పిక్చర్ చేస్తున్నాం. నాకు శతమానం భవతి పిక్చర్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన బర్త్డే బాయ్ రాజు గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. దిల్ రాజు గారి బొమ్మరిల్లు సినిమా చేశాను, ప్రకాష్ రాజు గారు జయసూద్ గారు అబ్బాయి కింద. మళ్ళీ శతమానం భవతిలో చేస్తున్నాను, సేమ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ షేడ్. థ్యాంక్ యూ సార్ రాజు గారు, సతీష్ గారు, ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన ఇంత మంచి సినిమాలో థ్యాంక్ యూ అండి. అందరికీ మా కో ఆర్టిస్టులు అలాగే టీము అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. శతమానం భవతి పేరుకి తగ్గినట్టే చాలా గొప్ప ఫిల్మ్ తీశారు రాజు గారు. అంటే ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అని ఎక్కడికి చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి ఇంకో ఆంధ్రలా తయారైంది. సో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పిక్చర్. నాకు ఎందుకో ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు కూతుళ్ళని విదేశాలకు పంపించి ఇక్కడ ఒంటరితనంతో వెలవెల్లాడిపోతున్న ప్రతి పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ రాజు గారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు. ఎందుకంటే మేము చెప్పలేనిది చాలా ముక్కుసూటిగా మీరు మా కూతుళ్ళకి మా కొడుకులకి తెలియచేశారని ప్రతి పేరెంట్ చెప్తారు. అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. సో ఇటువంటి ఒక కథను ఎన్నుకున్న సతీష్ గారికి, దాని నిర్మాతగా ఓకే చేసిన రాజు గారికి అండ్ మా అందరినీ కూడా మా క్రూని, కంప్లీట్ క్రూని ఒక కుటుంబం కింద తీసుకొచ్చి చాలా చక్కగా కంఫర్ట్గా చూసుకుని మా అందరికీ కూడా మంచి క్యారెక్టర్ అందజేసిన ఈ ఎంటైర్ టీమ్కి ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ చాలా థ్యాంక్స్. అండ్ పిక్చర్ని దయచేసి థియేటర్లోనే చూడండి. ప్లీజ్ స్టాప్ పైరసీ. థ్యాంక్ యూ. ముక్కుసూటిగా కూతుర్లకి కొడుకులకి తెలియజెప్పింది అన్నారు, మొగుళ్ళకి కూడా తెలియజెప్పిందా? వాళ్ళకే ఫస్ట్. ఓకే, అయితే ఫస్ట్ వెళ్ళి చూస్తాను. అందరికీ నమస్కారం. నేను దిల్ రాజు గారి బ్యానర్లో ఫస్ట్ భద్రా చేశాను, ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో చేశాను, ఇప్పుడు శతమానం భవతి 3వ సినిమా. అలాగే సర్వానంద్ గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా. సతీష్ గారు ఆల్ ది బెస్ట్. మిక్కీ జమేర్ గారి సాంగ్ చాలా బాగా వచ్చినాయి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మార్నింగ్ నాకు మేనేజర్ 7 గంటలకు ప్రోగ్రాం చెప్పాడు. 1 hour జర్నీ సార్, మీరు తయారవడానికి 1/2 hour పడుతుందో 5:30కి బయలుదేరమన్నాడు. 30 ఏళ్ళ నుంచి చూసాను, 7 గంటలకు షార్ట్ అయింది ఇస్తారు, ఈ లైట్లు అన్నీ రావాలి, జనరేటర్ రావాలని చెప్పి నేను ఒక పావు గంట లేట్గా వెళ్ళాను. కానీ అప్పటికే సమీర్ గారు షార్ట్ రెడీ చేసి పెట్టుంచారు. నాకు చాలా సిగ్గేసింది ఫస్ట్ టైం.
అందరికన్నా ముందు మా హీరో గారు ఉండేవారు. సో అందరూ వెయిట్ చేశారు. అంటే ఆ రోజుని అదే నా ఫస్ట్ షాట్ అండ్ లాస్ట్ షాట్. ఆ తర్వాత మళ్ళీ షాట్ రాలేదు కానీ ఏడుంబోగి షాట్ తీశారు. అలా 49 డేస్లో ఇంత పెద్ద కాంబినేషన్ తీశారంటే అది ఓన్లీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే. అందరం ఫ్యామిలీ లాగా అయిపోయాం, మేమంతా ఒక గ్రూప్ లాగా అయిపోయాం. షూటింగ్ అయ్యాక అందరం ఫీల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. బాయ్. రాజా రవీందర్ గారికి మైక్ ఇవ్వడం సమంజసం, ఎందుకంటే ఇండస్ట్రీలో 3 తరాలు చూసింది ఆయనే. మంచి కథలు ఎంచుకోవడం ప్లస్ మంచి ఎనర్జీ ప్లస్ గుడ్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడికి పోతావు చిన్నవాడా నిఖిల్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి నిఖిల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఫస్ట్ మాట్లాడడం కన్నా సాంగ్ చూడడం బెటర్ ఏమో కదా. సాంగ్ 4 లాంచ్. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. వెల్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? నాకు యాక్చువల్లీ ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, నాకు ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది. మీకు అలాగే ఉందా? పెళ్ళికి వచ్చినట్టుందా? వెల్, ఈరోజు శతమానం భవతి అన్న ఆడియో ఫంక్షనే కాదండి, ఈరోజు ఇంకో స్పెషల్ డే. దిల్ రాజు గారు బర్త్డే కూడా ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు, వేర్ ఎవర్ యు ఆర్, విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. ఇక్కడ ఉన్నారు, హాయ్. అండ్ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదండి దిల్ రాజు గారి గురించి చెప్పడానికి. సో ఆయన నాకు ఇప్పుడు మైక్ ఇచ్చారు, ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. మీ గురించి 2 మాటలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. దిల్ రాజు గారు ఇస్ అ ప్రొలిఫిక్ ప్రొడ్యూసర్ అండి, మనకు అందరికీ తెలిసిందే. ఆయన 1-2 సినిమాలు కాదు, 5-6 సినిమాలు ఒకటేసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలతో ప్రొడ్యూస్ చేస్తూనే హీస్ డన్ అదర్ సూపర్ థింగ్ అండి. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే హీస్ సచ్ అ బిగ్ ప్రొడ్యూసర్ దాట్ అతనికి ఎంత పెద్ద సినిమా అన్న ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. ఆయన 50 crores, 60 crores, 70 crores ఎంత పెద్ద సినిమా అయినా ప్రొడ్యూస్ చేస్తారు, ఎంత పెద్ద స్టార్తో ఆయన సినిమా తీస్తారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎంత చిన్న సినిమా అయినా కానీ ఆ సినిమాని తీసుకొని దానికి హైప్ తెచ్చే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ అతను. నిజంగా ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్, ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన ఉన్నారు. అలాగే ఓన్లీ స్టార్ హీరోస్తో, సూపర్ స్టార్ హీరోస్తోనే సినిమాలు తీయడం కాకుండా యంగ్ హీరోస్తో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రైట్ నో సర్వానంద్తో మీరు శతమానం భవతి తీస్తున్నారు, అలాగే నేను లోకల్ విత్ నాని తీస్తున్నారు, అలాగే ఫ్యూచర్లో నాతో కూడా సినిమాలు అండ్ ఇక్కడ స్టేజ్ ముందు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శేఖర్ కమ్లా గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, యువర్ హియర్. హీస్ లుకింగ్ యాజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్. లుకింగ్ ఫర్ ఫిదా. మా మిక్కీ జే మేయర్ హ్యాపీ డేస్తో ఒక రేజ్ క్రియేట్ చేసిన మిక్కీ జే మేయర్ మళ్ళీ శతమానం భవతితో మళ్ళీ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడీని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు. అండ్ అనుపమ, యూ గార్జియస్ యాజ్ ఆల్వేస్. అండ్ సర్వా గురించి చెప్పాలి. సర్వా తీసుకునే సినిమాలు 1-2 ఉంటాయి, బట్ ఆ సినిమాలు డెఫినెట్లీ చాలా బాగుంటాయి అని కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్కి. అండ్ యంగ్ పీపుల్ ఫస్ట్ కమ్ ఫర్ హిస్ ఫిలిం. శర్వానంద్ సినిమా కానీ వెంటనే వచ్చేస్తారు, అలాగే దిల్ రాజు గారి సినిమా కానీ ఫ్యామిలీస్ వస్తారు. సో ఈ సినిమా నాకు తెలిసి సంక్రాంతి టైంలో వచ్చి తప్పకుండా హిట్ కొడుతుందని నేను హ్యాపీగా చెప్పగలుగుతాను. సో ఆల్ ది బెస్ట్ శతమానం భవతి టీమ్. అలాగే డైరెక్టర్ గారు, మీరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది సార్, అద్భుతంగా ఉంది. సో మీ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఇట్. సో ఆల్ ది బెస్ట్. అండ్ దిల్ రాజు గారు, హ్యాపీ బర్త్డే టు వన్స్ మోర్. థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్, అఖిల్ పెళ్ళైపోతుంది, మరి నిఖిల్ పెళ్ళెప్పుడు? అఖిల్కి అందమైన లక్షణమైన లవ్ చేసే అమ్మాయి దొరికింది కాబట్టి తనకి పెళ్లి జరిగిపోతుంది. నాకు దొరికినప్పుడు నేను చేసుకుంటా. ఎంతమంది అమ్మాయిలు ఫ్రీగా తిరుగుతున్నారు తెలుసా, సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఐ అండర్స్టాండ్. ఓకే నిఖిల్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడైతే అప్పుడు. థ్యాంక్ యూ. పడేసి ఉంచండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ సమ్వేర్. ఓకే, సో రామజోగేష్ శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనసున్న మహారాజు మా దిల్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సతీష్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరికీ గుండె సడి ఉంటుంది, గుండె తడి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఒక మంచి
కథ చెప్తే ఒక మంచి లిరిక్ రాస్తే ఆనందం పొంగిపోయి కరెక్ట్గా ఉన్న విషయాన్ని పట్టుకున్న దాన్ని. అంటే యాక్చువల్గా రాజుగారు పెన్సిల్ పట్టుకున్నారంటే భయం పాట సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఆయన మెప్పించడం చాలా ఈజీ. ఏం లేదు, సరైన కంటెంట్ రాస్తే చిటికలు ఒప్పేసుకుంటారు. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు, మరో బొమ్మరిల్లు లాంటి సినిమా తీస్తున్నాను అని చెప్పేసి. అంటే మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మంచి సినిమా బాగా రాయాలి అని చెప్పేసి. నిజంగా అంతకు మించిన చిత్రం ఇది అవుతుందని అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నేను ఒక 3 పాటలు రాశాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 పాటలు విన్నారు, శతమానం భవతి టైటిల్ సాంగ్తో సహా. అంటే కష్టంతో పాటు అన్ని పాటలు కష్టపడతాం, బట్ కొన్ని పాటలు మనమే రాయాలి అంటే మనకు కొంచెం అదృష్టం పాలు తోడవాలి. అలాంటి అదృష్టం నన్ను వరించింది. శతమానం భవతి ఒక సదాశివ సన్యాసిలాగా నాకు లైఫ్ టైం చెప్పుకోదగినటువంటి పాట. సభాముఖంగా నేను చూసినటువంటి అన్యోన్యమైన దాంపత్యం, మా గురువుగారి దాంపత్యం, గురువుగారి దంపతులకి ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. మీసకట్టు కుంకుమ బొట్టు, పంచకట్టు కంచి పట్టు, అల్లుకుంది అనుబంధం మమతలు ముడివేస్తూ, తను తన తాళిబొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యం 7 అడుగులు వేస్తూ, నాలో సగం నువ్వంటూ నీలో సగం నేనంటూ. ఇట్లా మంచి పద్ధతిని లిరిక్ రాయాలి అంటే నాకు పాట రాయడంతో నేర్పడంతో పాటు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిన, పాట రాసిన ఆద్యంతం ఆయన వారి దంపతులే నాకు మనసులో వెళ్తూ వచ్చారు. సభాముఖంగా వారికి డెడికేట్ చేస్తాను ఈ పాటని. అలాగే కమర్షియల్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి చిత్రం అవుతుందని డెఫినెట్గా అవ్వాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ శతమానం భవతి అండ్ దిల్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ద 4th సాంగ్ ఇందాక లైట్గా చూసాము, ఇప్పుడు బ్రైట్గా వినిపించడానికి సమీరా భరద్వాజ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ వెరీ ఫెంటాస్టిక్ సింగర్. షీఈస్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్ ఫర్ అస్, నువ్వు నువ్వు. So inviting on stage our very gorgeous, talented Anupama Parameshwaran. Malayalam to Telugu to Tamil ఇలా చాలా బిజీగా ఉన్నటువంటి అనుపమ ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆ సినిమాలో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది ఆల్రెడీ. భయపెట్టింది అక్కడ. ప్రేమం సినిమాలో చాలా మంది యూత్ హృదయాల్ని దోచేసింది. ఇక్కడ శతమానం భవతి సినిమాతో శర్వానంద్కి మంచి జోడీ అనిపించింది అనుపమ. సో అనుపమ ఇస్ గోయింగ్ టు స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్. శతమానం భవతి లాంటి ఒక మంచి చిత్రంలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. నిత్య అనే క్యారెక్టర్ని చాలా ఇష్టపడి
ప్రతి నిమిషం చేశాను. దీనికోసం చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డైరెక్టర్ సతీష్ సార్, I thank you so much for opting me as Nitya. You are such a calm and cool person. I was really comfortable working with you. Secondly, my producer, Raju Garu, thank you so much for this wonderful opportunity. And next, Sameer sir, I'm really in love with his frame. He has done a great job in the film throughout. And then, let's come to our hero, Sharu Anand. What to tell? You are such a sweet actor, a wonderful co-star, and a really good friend of mine. Thank you so much. Loved working with you. Thank you, Sharva. Prakash Raj sir, Jayasudha ma'am, Naresh garu lanti చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి పేరు పేరున థ్యాంక్స్. అండ్ మ్యాన్ ఆఫ్ ద డే మిక్కీ జే మేయర్ గారు, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ సాంగ్స్. మీ పాటలు నాకు చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టు యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మేరీ, సుమా, నాగవల్లి, ఎవ్రీథింగ్. లవ్ యూ ఆల్ సో మచ్ ఫర్ దాట్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. എൻ്റെ മോള് മൂന്നാമത്തെ സിനിമയ്ക്ക് ഇത്ര നല്ല തെലുങ്ക് സംസാരിക്കാൻ തുടങ്ങി. അയ്യോ ചേച്ചി ചമ്മിക്കല്ലേ. Super Anupama, you really spoke very well. Thank you so much. Thank you. Waiting to see you in Shatamanam Bhavati. Thank you. Next song ni launch cheyadaniki ee vedik meedaki ఆహ్వానం చేస్తున్నాము one of our favorite directors, Vamsi Paidipalli garu. ఆయన స్టైలైజ్డ్ సినిమాలని తీయగలరు, హార్ట్ ని టచ్ చేసి దూసుకెళ్ళేటువంటి సినిమాలని తీయగలరు. ఊపిరి is one of our favorite movies and it will remain like that in Telugu film industry. Vamsi garu, శిరీష్ గారు ప్రెజెంటింగ్ ఓకే టు వంశీ గారు. 5వ పాటని లాంచ్ చేయబోతున్నారు. నరేష్ గారు వెల్కమ్ అండి. ఫస్ట్ సాంగ్ చూసేద్దాం. 4th సాంగ్ లాంచ్, 5th సాంగ్ లాంచ్, సారీ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ దిల్ రాజు గారికి హ్యాపీ బర్త్డే. ఆయన ఎన్ని సంవత్సరాలు నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఇప్పుడు నేను ఇలా చెప్పానని మీరు వచ్చి చెప్పొద్దు, ఎందుకంటే మీ ఏజ్ ఎప్పుడు ఒక మిస్టరీయే. కాకపోతే ఈ బర్త్డే ఆయనకు చాలా స్పెషల్, ఎందుకంటే ఒక తాతగా ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నారు రాజుగారు. ఇది ఎప్పటి నుంచో చెప్పాలని అక్కడ కూర్చున్నప్పటి నుంచి నా కడుపులో ఆగట్లేదు. సో అందుకే వచ్చి చెప్పేద్దామని వచ్చి చెప్పేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఇట్స్ స్పెషల్ ఫీలింగ్. అంటే రాజుగారు ఇప్పటికీ 24-25 సినిమాలు అయిపోతున్నాయి. ఎప్పుడు కూడా రాజుగారి అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ మొత్తం కుటుంబాన్ని కానీ నేను మాత్రం ఏ ఆడియో ఫంక్షన్లో చూడలేదు. అంటే ఇదే చెప్తుంది ఈ సినిమా రాజుగారికి ఎంత ఇష్టమైన సినిమానో, ఎంత స్పెషల్ సినిమానో. ఎందుకంటే ఒక కుటుంబ విలువల్ని మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది అది ఎవరైనా ఉన్నారంటే అది రాజుగారే. ఇది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. అండ్ శతమానం భవతి, ఈరోజు ఆయన పుట్టినరోజు. అండ్ జయసుధ మ్యామ్, ఎస్టర్డే ఇట్ వాజ్ యువర్ బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ సో ఒక 100 ఏళ్ళు వర్ధిల్లు అనే ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు ఇంత ఒక పండగ వాతావరణంలో నిజంగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేస్తున్న రాజుగారికి, శిరీష్ గారికి అండ్ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి, మా మాతృ సంస్థ నాలాంటి ఎంతోమంది దర్శకులు ఈరోజు ఈ వేదిక మీద ఇలా నిల్చున్నారంటే దానికి కారణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దానికి కారణం దిల్ రాజు గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు. మీరు ఎప్పుడు ఇలాగే వర్ధిల్లుతూ ఉండాలి, మీ బ్యానర్ కూడా ఎప్పుడు ఇలాగే వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాను అంకుల్ నేను. అండ్ నౌ కమింగ్ టు ద మ్యాన్ ఆఫ్ ద డే, మికీ. శతమానం భవతి
ట్రాక్ అవ్వగానే రాజు గారు వినిపించారు. ఆల్ దీస్ డేస్ ఏ పెళ్లి ఫంక్షన్ జరిగినా కానీ ఇప్పటివరకు ఇంకా అన్ని పాత సినిమా పాటలే పెడుతూ వస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఏ పెళ్లి జరిగినా శతమానం భవతి అనే పాటే మోగుతూ ఉంటుంది మాత్రం. అందులో ఎలాంటి ఇది లేదు. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దాట్. అండ్ ఎవ్రీబడి, సమీర్ రెడ్డి గారు సార్, మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. యువర్ విజువల్ స్పీక్ లాట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎవ్రీబడి, మధు, ఊపిరి ఎడిట్ చేసిన మధువే ఈ సినిమాకి ఎడిటర్. ప్రౌడ్ ఆఫ్ యూ మధు, ద వే యూర్ గోయింగ్. అండ్ అనుపమ, ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ బై ద వే యూ స్పోక్ తెలుగు. సారీ, నేను మీకు ఇంగ్లీష్లో చెప్తున్నాను కానీ చాలా బాగా మాట్లాడారు మీరు. యూఆర్ జస్ట్ అమేజింగ్. పక్కన కూర్చొని శర్వా చెప్తున్నాడు, అన్న ఎవ్రీ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ చంపేసిందన్న అని. సో యువర్ ఇమేజెస్ ఆఫ్ ప్రేమం ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ అస్. అండ్ వీ సా అనదర్ సైడ్ ఆఫ్ యూ ఇన్ ఆ, అండ్ ఆఫ్ కోర్స్ అనదర్ సైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ శర్వా నాకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వక ముందు నుంచి నాకు పరిచయం, విక్కీ ఫ్రెండ్ లాగా. అప్పుడు తెలియదు నాకు శర్వా ఇండస్ట్రీలోకి వస్తాడని, హీరో అవుతాడని. బట్ శర్వా, కెన్ టెల్ యూ వన్ థింగ్, నువ్వు నమ్ముకున్న నీ ప్యాషనే ఈరోజు నేను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ద వే యూ సెలెక్ట్ యువర్ ఫిల్మ్స్, ప్రస్థానం కానీ, రన్ రాజా రన్ కానీ, మళ్ళీ రోజు అండ్ ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, ఐ నో వాట్ ఇస్ కమింగ్ నెక్స్ట్ ఆల్సో. అంటే ద వే యూఆర్ పేవింగ్ యువర్ వే, ఇట్ ఈస్ జస్ట్ యువర్ వే. ఎందుకంటే ఎక్కడ హరీ అవ్వకుండా ఒక సినిమా విని ఆ ఇన్స్టింక్ట్స్ని నమ్మి చేస్తున్నావు నువ్వు. గ్రేట్ గ్రోయింగ్ బాడీ. జస్ట్ వెయిటింగ్ టు వాచ్ శతమానం భవతి ఇన్ థియేటర్స్. నేను ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ సినిమాకి సంబంధించి నన్ను క్షమించండి. అండ్ సుమా గారు కూడా ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే అనుపమ గారిని చూడగానే ఆవిడకి కేరళ గుర్తొచ్చేసింది. సో మ్యామ్, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంద్రజ గారికి, మ్యామ్, గుడ్ టు సీ యూ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. And each and everybody who acted in this film. Thank you so much. Thank you so much, Vamsi Garu. We are all waiting for your next movie. Make it soon. Okay, so తాతగారికి ఒక స్పెషల్ విషెస్ ఇందాక వంశీ గారు ఆల్రెడీ రివీల్ చేసేసారు తాతగారి గురించి. ఇక ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు. దిల్ రాజు గారు తాతగారు, ఇది ఇట్స్ అ మెడికల్ మిరకిల్. ఇట్స్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో ఆరష్ చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే తాతయ్య, కానీ నేను చిన్నోడిని కదా రాలేకపోతున్నాను, అందుకనే వీ హ్యావ్ అ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఫర్ యూ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దిల్ రాజు గారి నాన్నగారు, అమ్మగారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే దిల్ రాజు గారి అమ్మాయి హన్సిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద కేక్ కటింగ్. దిల్ రాజు గారి తాతగారికి ఒక హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం ఇక్కడ. నరేష్ గారు ప్లీజ్, జయసుధ గారు, ఇంద్రజ గారు, రాజ్, నిక్కీ గారు, శేఖర్ గారు అండ్ నిఖిల్, శిరీష్ గారు. సతీష్ గారు, ద టోటల్ ఫ్యామిలీ, దిల్ రాజు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. అలాగే శతమానం భవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాలి. రెండు సెపరేట్ కాదు. ప్రేక్షకులుగా మనం మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాం, కానీ మంచి సినిమాలకి డబ్బులు పెట్టేటువంటి నిర్మాతలు చాలా ముఖ్యం. అలా దిల్లున్న మహారాజు మన దిల్ రాజు గారు మనకి ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు, ఇలాంటి శతమానం భవతులు అందించాలని మీ అందరి విషెస్తో, మీ అందరి సమక్షంలో వారి బర్త్డే సెలబ్రేషన్. Okay, special happy birthday song by Sarvanand and Nikhil and Raj Tarun. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యూ. సారీ సార్, ముందే చెప్పాను సార్. కాన్సెప్ట్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Raju garu. Happy birthday to you. అండ్ సూపర్ సింగర్ కాంటెస్ట్లో ద విన్నర్ ఇస్ అనుపమ పరమేశ్వరన్. 1/2 పాయింట్ ఆధిక్యతతో మీరు ఈ అవార్డుని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మిగిలిన పాట మీ దగ్గర నుంచి కూడా రావచ్చు. మొదలెడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఒక్కళ్ళు పొద్దున్న బ్రష్ చేసుకోలేదనుకుంటా. కంఠం శుద్ధిగా లేదు నాయన. మన సింగర్స్ రావచ్చు కదా పైకి. అప్కమింగ్ సింగర్స్ని ఎంకరేజ్ చేద్దామని రామ్ జోగేష్ శాస్త్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ హ్యాస్ గాట్ టాలెంట్ అని. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Raju garu. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you Raju garu. Happy birthday to you. నరేష్ గారికి నేను అడ్డం పడిపోతున్నాను అండ్ వారు మాట్లాడతారు. దిల్ రాజు గారు, హ్యాపీయెస్ట్ బర్త్డే. నాకు దిల్ రాజు గారు ఫస్ట్ సినిమా గురించి చెప్పడం, నరేష్ గారు ఇది నా డ్రీమ్ ఫిల్మ్ అండి. మీరు ఒక అద్భుతమైన రోల్ చేస్తున్నారు. కంగారు రాజు మనం కలిసి చేయాలన్నారు. నియర్లీ 30 days వర్క్ చేశాను. 150 సినిమాలు అయినాయి. నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, 15 ఏళ్ళకు ఒక్కసారి ఇటువంటి సినిమా వస్తుంది. నేను చెప్తున్నాను 100% మీకు. రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫిలిమ్స్. ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, హోల్సమ్ ఫిల్మ్, మెమరబుల్ ఫిల్మ్గా నిలిచిపోతుంది తెలుగు చరిత్రలో. నేను ఇక్కడ ఈసారి చెప్తున్నాను నేను 100%. చాలా సంతోషం. ఎవరి గురించి మాట్లాడాలి? థ్యాంక్ యూ నరేష్ గారు. వాట్ అ సూపర్బ్ యాక్టర్ యు ఆర్. మిమ్మల్ని హీరోగా, హీరోయిన్గా, ఫాదర్గా, కమీడియన్గా ఎన్ని రకాల పాత్రల్లో చూసామో మేము. సో ఇందులో ఎలా చూడబోతున్నాము అని మేమందరం యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నాము. లెట్స్ వెయిట్ టిల్ సంక్రాంతి. ఓకే, సో ఇందాక విన్నటువంటి అదే సాంగ్ని పర్ఫామ్ చేయడానికి యశ్వంత్ డాన్స్ ట్రూప్ సిద్ధంగా ఉన్నారు. మంచి ఊపుతో ఉండేటువంటి ఆ సాంగ్ని ఎంజాయ్ చేయడానికి మీరు రెడీయా? శతమానం భవతిలోని 5వ పాట. గొప్పిళ్ళు
సంక్రాంతి ఇంత ముందుగా వచ్చేసిందా అనే విధంగా ఫుల్ వైబ్రెంట్గా పర్ఫామ్ చేసేశారు. సో వంశీ గారు చెప్పినట్టుగా శతమానం భవతి అని పెళ్ళిళ్ళలో వినిపించడానికి మరో పాట దొరికింది, పండగలకి ఆడుకోవడానికి ఇంకో పాట దొరికింది. సో అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అందించినటువంటి మిక్కీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మన నెక్స్ట్ ఏంటి అనేది నేను చెప్పట్లేదు, దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన అనౌన్స్ చేస్తారు. దిల్ రాజు గారు. అందరికీ నమస్కారం. నా స్పీచ్ ఇవాళ రెండు సపరేట్గా స్ప్లిట్ చేసి మాట్లాడుతున్నాను. ఇది ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ ఈ లైఫ్లో ఇక్కడి వరకు మేము రాగలిగామంటే కొంతమంది వ్యక్తులని మేము ఈరోజు స్మరించుకోవాల్సిన రోజు. ముందుగా మా అమ్మా నాన్నలకి, మా అన్నయ్యలకి, మా వదినలకి, నా స్నేహితులు సురేందర్ అండ్ భిక్షం గారికి, నా వెంటే నా కష్టాల్లో నష్టాల్లో ఈ సక్సెస్లో ఉన్న మా శిరీష్కి, లక్ష్మణ్కి, మా బావగారు నరసింహారెడ్డి గారు, అక్కయ్యకి, రాంబావ అండ్ అక్కయ్యకి, అందరికీ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇందాక వంశీ అనౌన్స్ చేశాడు, అంటే ఈ శతమానం భవతి కాన్సెప్ట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్కి సంబంధించింది. ఇదే నిజంగా ఇది అదృష్టం. ఈ సినిమా జరుగుతున్నప్పుడే షూటింగ్లో ఉన్నప్పుడు మనమడు పుట్టాడని ఫోన్ చేశారు. ఎంత అదృష్టం ఉంటే ఒక సినిమాకి రిలేటెడ్గా లైఫ్లో జరగడం అనేది. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇది జరిగింది. అండ్ కాస్ట్యూమ్ కృష్ణ గారు చాలా నా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది, ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు పెళ్లి పందిరి అనే సినిమా ఇచ్చాడు కాబట్టి మా ట్రావెల్ ఇక్కడ వరకు రాగలిగింది. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయసుధ గారు, ఏంటో మా కాంబినేషన్, వారు వచ్చి చేసిన సినిమాలన్నీ మాకు సూపర్ హిట్లే. చివరికి బృందావనంలో ఒక ఫోటో ఉంటుంది, ఆ సినిమా కూడా మాకు సూపర్ హిట్టే. సో ఆ సంబంధం. సో ఈరోజు స్పెషల్గా ఈ ఈవెంట్లో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి అండ్ జయసుధ గారికి చిన్న మా సంస్థ తరపున చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ జయసుధ గారు, కాస్ట్యూమ్ కృష్ణ గారు. జయసుధ గారు, జయసుధ గారికి మన పండితుల ద్వారా సన్మానం. జయసుధ గారికి సత్కారం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణత్వకం రాజంతారజావసి యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం పురే తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దతు ధనం ధాన్యం వసుం బహుమత్ర లాభం సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. అగ్నే హవిషో జుషాన ఘృత ప్రతీక ఘృతయో నిరేదే ఘృతం పీత్వా మధుచార గవ్యం పిదేవ పుత్రమభిరక్షతా దివం. శ్రీనివాసస్వామినః పరిపూర్ణానుగ్రహ కృపా కటాక్ష సిద్ధిర్ద్వారా. అలాగే శ్రీ కాస్ట్యూమ్ కృష్ణ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారు. కాస్ట్యూమ్స్ రంగం నుంచి నిర్మాతగా ఎదిగినటువంటి వారి జీవిత చరిత్ర మనకి ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అటువంటి కృష్ణ గారికి చిరు సత్కారం. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాజ్ సీడీ లాంచ్ జరగబోతోంది ఇప్పుడు. అండ్ సీడీ లాంచ్ చేయడానికి ఫైనాన్సర్ 50 సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీతో అనుబంధం ఉండేటువంటి వ్యక్తి. శతమానం భవతి సినిమా ఏదైతే 3 జనరేషన్స్ మీద ఆధారపడి ఉందో ఈరోజు వారి ఫ్యామిలీ నుంచి కూడా 3 తరాలు ఇక్కడికి రావడం సంతోషకరం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ సత్యరంగయ్య గారు, వారి తనయుడు శ్రీ ఎంబీఆర్ఎస్ ప్రసాద్ గారు, అలాగే వారి మనవడు రంగా యశ్వంత్ గారు. ఇందాక సినిమా గురించి మాట్లాడడం కుదరలేదు. 2 minutes అబౌట్ ఫిలిం. ముందు నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున మీ వాళ్ళందరికీ ఈరోజు నేను సన్మానం చేయడానికి కూడా కారణం అదే. సమీర్ కానీ, మధు కానీ, కుమార్ అండ్ డైరెక్టర్ సతీష్, మికీ జేమేర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజు కానీ, సతీష్ కానీ, రామరాజు కానీ, ప్రదీప్ కానీ, అందరు ఇలా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే సినిమాని మీరు నేను ఎంత ప్యాషన్గా తీసుకున్నానో మీరు కూడా ఈ సినిమాని ఎంత ప్యాషన్గా వర్క్ చేసి ఈ సినిమాని అనుకున్నట్టు కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సతీష్ 1.5 year ఆల్మోస్ట్. తనకి ఐడియా వచ్చినప్పుడు తను హరీష్ శంకర్ దగ్గర గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా నాకు చెప్పడం జరిగింది. సో ఈ ఐడియాని వినగానే ఒక ఎగ్జైట్మెంట్, మెయిన్గా ఎగ్జైట్మెంట్కు కారణము అబౌట్ 3 generations గురించి జరిగే స్టోరీలో ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరము అయితే మనము లేకుండా మన ఫాదర్స్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈరోజు మన ఈ ఫాస్ట్ లైఫ్లో చాలా మిస్ అయిపోతున్నాం. సో ఆ ఎమోషన్స్, ఆ మూమెంట్స్ నాకు బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్. ఒక మంచి ఐడియాతో నా దగ్గరకు వచ్చి ఈ మంచి సినిమా రేపు మంచి రిజల్ట్ వస్తుందని హోప్తోనున్నాం. సో ఇలాంటి మంచి సినిమా మా సంస్థకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వానంద్, సతీష్ ఇందాక చాలా ఈజీగా చెప్పేశాడు. నేను వెళ్ళిపోయి ఇలా కూర్చొని కథ చెప్పేశాను. దాని వెనకాల జరిగిన స్టోరీ చెప్పాలి. ఆయన యుఎస్లో ఉన్నాడు, నేను యుఎస్ వెళ్ళాను. సో ఈ సినిమాకి రకరకాలుగా సాయిధరం తేజ్ అని కొన్ని రోజులు అనుకున్నాం, కొన్ని రోజులు రాజ్ తరుణ్ అనుకున్నాం, రకరకాలుగా అనుకుంటూనే ఉన్నాము. బట్ సంక్రాంతికి రిలీజ్ కావాలి, డేట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు కుదరట్లేదు. సో శర్వానంద్ ఇంకా ఏం సినిమా కమిట్ కాలే. కానీ శర్వానంద్ హీరో ఎలా అయ్యాడంటే అది కూడా బ్యాక్ స్టోరీ చెప్పాలి. నా కారులో నేను ఎక్కించుకొని తేజ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను. ఈ అబ్బాయి బాగున్నాడు చూడండి సార్ అని. సో అలా 12 years బ్యాక్ మా రిలేషన్ మొదలైంది. తను అప్పటికి ఆర్టిస్ట్ కాలేదు. నాకు ఎక్కడో ఈ కథకి శర్వా బాగుంటాడు అనుకొని నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఫోన్లో యుఎస్ నంబర్కి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఫోన్లో ఒక 15 minutes ఈ స్టోరీ చెప్పాను. అన్న బాగుంది కానీ ఫ్యామిలీ సినిమా కదా, నేను ఫుల్ కథ వింటాను అన్నాడు. ఫస్టే నాకు జారిపోయింది. నేను చెప్తే కూడా శర్వా ఫుల్ కథని ఓకే చేస్తాడు. వెరీ గుడ్ ట్రాక్లో ఉన్నాడు. దిల్ రాజు అయితే ఏంటి, సినిమా బాగుంటేనే చేద్దామని నీ కాన్ఫిడెన్స్ సూపర్ శర్వా, కీప్ ఇట్ అప్. సో తను హైదరాబాద్ వచ్చిన తర్వాత వింటాన్నాడు. కథ వినేటప్పుడు తనకు నమ్మకం లేదు ఈ సినిమా చేస్తానని. ఏదో రాజన్న చెప్పాడు అప్లికేషన్లో ఏదో లైన్గా ఫ్యామిలీ సినిమా వింటాను అని డైరెక్టర్ని పంపించమంటే పంపించాను. కథ అయిపోగానే ఫోన్ చేసి జెన్యున్ ఫీలింగ్ చెప్పాడు. అన్న ఈ సినిమా నేను చేస్తానని నాకు నమ్మకం లేకుండా నేను కథ విన్నాను, కథ విన్న తర్వాత సూపర్ ఉందన్న స్టోరీ, నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అంటే ఆనెస్ట్గా నీ ఫీలింగ్ నువ్వు చెప్పినందుకు. అలా శర్వానంద్ మదరు ఫాదర్గా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్గా జయసుధ గారిని, ప్రకాష్ రాజ్ గారిని రకరకాలుగా అనుకొని ఫైనల్గా సెంటిమెంట్ కావచ్చు, సో మాతో ఉన్న వాళ్ళ అనుబంధం కావచ్చు, అలా అందరినీ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా అయిపోయింది. సో మిక్కీ ఈజ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ మై లిరిక్ రైటర్స్ శ్రీమణి కానీ, రామ్ జోగయ్య శాస్త్రి కానీ. రామ్ జోగయ్య శాస్త్రి రాసిన ఒక శతమానం భవతి సాంగ్ సిచ్యువేషన్ అంతకుముందు వేరుండే. తను రాసిన తర్వాత అరే ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ నేను అనుకోవడము, ఆ సాంగ్ ఇప్పుడు క్లైమాక్స్ ముందు వచ్చేది అద్భుతమైన సాంగ్ అయింది. థ్యాంక్ యూ రామ్ జోగయ్య శాస్త్రి. నువ్వు ఇచ్చిన లిరిక్ వల్లే అక్కడ మేము సాంగ్ కాన్సెప్ట్ కూడా మార్చడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
మొన్నే సినిమా కంప్లీట్ అయ్యాక నా క్యాబిన్లోకి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు. సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆడియో ఫంక్షన్ దీని గురించి మాట్లాడదామని. ఏంటి సినిమా రిపోర్టు, మన సినిమా కొత్తగా ఉందా అని అడిగా. అందులో ఒక అతను కొత్తగా ఏముంది సార్, రెగ్యులర్గానే ఉంది కదా అన్నాడు. కానీ పాయింట్ కొత్తగా ఉంది సార్ అన్నాడు. ఎస్, ఇందాక జయసుధ గారు కూడా సినిమా చూశారు కాబట్టి వారి చెప్పారు మూమెంట్స్ ఎలా ఉంటాయని. ఈ సినిమా ఏదో కొత్తది మేము తీసేసామని చెప్పట్లేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం పల్లెటూరు వదిలిపెట్టేసి వచ్చిన ప్రతి మూమెంట్, పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఒక్కసారి వెనకకెళ్తారు. వెనకకెళ్ళి మనం పల్లెటూరులో మనం చేసిన ఎంజాయ్మెంట్ ఉంటుంది. పల్లెటూరులో మనం ఫ్యామిలీస్తోని పండగప్పుడు అందరం కలిసి ఉన్న మూమెంట్స్ ఉంటాయి. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈ సినిమా రెడీ అయింది. డెఫినెట్గా హోల్ టీమ్ కష్టపడి బిలీవ్ చేస్తూ ఒక మంచి సినిమా తీసామని నమ్ముతున్నాం. ఆల్రెడీ మ్యూజికల్గా మార్నింగ్ నుంచే ఈ మ్యూజిక్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మూవీకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ సంక్రాంతికి మీకోసం అందిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆడియన్స్, మంచి సినిమాని మీరు ఆదిస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శర్వానంద్ మాట్లాడతారు, రాజా మాట్లాడతారు. రన్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా, ద శర్వా రాజా. ఈ సినిమాకి కూడా రాజా అని పెడతానంటే వద్దు అని రాజు అని పెట్టించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలానే టీవీలో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు ఏం మాట్లాడాలి, అందరూ మాట్లాడేశారు. చూసారుగా ఇంత పెద్ద ఫ్యామిలీ వెనకాల ఇంతమంది ఆర్టిస్టులు. ఐ థింక్ ఎప్పుడు అంటే ఇంతమంది ఆర్టిస్టులతో చేయటం కూడా చాలా కష్టం. సో కథతో స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ మధ్యకాలంలో నేను వినగానే అంటే చాలా జెన్యూన్గా ఫీల్ అయ్యి, అరే మంచి సినిమా, ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా చేయాలని అనిపించి చేసిన సినిమా. ఏదో నేను హీరో నాకెంత ఉంది ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ ఫిల్మ్ అన్ని ఫ్యామిలీస్, అంటే అప్పుడు లాస్ట్ టైం సతీష్ గారు చెప్పారు, తల్లి తండ్రి ఉన్న వాట్ ఈస్ దట్, తల్లిదండ్రులు ఉన్న కొడుకున్న తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు ఉన్న కొడుకుకి, ఏదో అది గుర్తురాట్లా, బట్ ఒక డైలాగ్ ఏదో చెప్పారు. అంటే బేసిక్లీ ప్రతి ఫ్యామిలీ మెంబర్ పిల్లలకి చూపించి, లేకపోతే పిల్లలు చూసి పేరెంట్స్ చూసుకుని డెఫినెట్గా ఒక హ్యాపీ ఫీలింగ్తో ఇంటికి వెళ్తారు సినిమా చూశాక. అండ్ థ్యాంక్స్ మిక్కీ ఫర్ గివింగ్ సచ్ అ ఫంటాస్టిక్ మ్యూజిక్. నేను పొద్దున విజయవాడ నుంచి వస్తుంటే మొత్తం విజయవాడలో అందరూ చెప్తున్నారనమాట, లైక్ పాటలు రిలీజ్ అవ్వగానే ఆ ఫస్ట్ పాట వినగానే 20 years బ్యాక్ వెళ్ళాం, మాకు మా ఊరు గుర్తొస్తుందని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్. సో థ్యాంక్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ అలానే మొత్తం ఆర్టిస్ట్ నరేష్ గారు, జయసుధ్ గారు, ప్రకాష్ గారు, ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ఆర్టిస్టులు అండ్ వాళ్ళని అలా చూస్తూ పర్ఫామ్ చేస్తుంటే, లైక్ జయసుధ్ గారు, ప్రకాష్ గారు అలా పర్ఫామ్ చేస్తుంటే మేము అందరూ ఇలా కూర్చొని చూస్తూ ఉండేవాడు మానిటర్లో. అదొక బ్యూటీ అనమాట, భలే ఉండేది. సో ఐ ఎంజాయ్డ్, రియలీ ఎంజాయ్డ్. అండ్ సమీర్ గారు కొంచెం ఇబ్బంది పెట్టినా క్షమించండి, బట్ ఫెంటాస్టిక్ విజువల్స్. నిజంగా ఈరోజు ఈ సినిమా 49 daysలో కంప్లీట్ చేసామంటే ఐ థింక్ సమీర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా, 200%. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజన్న. అంటే మామూలుగా దిల్ రాజు సినిమాలు అని అందరూ అనుకుంటుంటారు కదా బయట, దిల్ రాజు సినిమా అని. అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఊరికి ఆయన దిల్ రాజు అవ్వలేదండి. అంటే ఆయనకి అంటే ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు షూటింగ్కి. మేము ఏదో ఊరేగింపులో ఏదో సీన్ ఉంది, ఆయన రోడ్డు మీద జనాలందరినీ నడుపుతూ అటు జరిపి ఆయన పని చేస్తున్నాడు. ఆయన అసలు మామూలుగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకి అంటే ఒక్కొక్క షాట్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ప్యాషను, ఒక్కొక్క సీను, ఒక్కొక్క సాంగ్ రాంచుకునే విధానం. ఐ థింక్ ఆ ప్యాషన్కి అందరూ ఇలా పొద్దున్నే 7 o'clock కాల్ షీట్ పెట్టినా 7కి ఉన్నామంటే ఆయన ప్యాషన్ చూసి ఆయన మీద రెస్పెక్ట్తో, అండ్ నాకు లిటరలీ ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ చాలా చాలా పెరిగింది. నిజంగా ఇలాంటి బ్యానర్లో చేయటం కూడా ప్రతి ఆర్టిస్ట్కి ఒకటి ఉండదు, అరే దిల్ రాజు సినిమాలో ఒకటి చేయాలని. బట్ ఇలాంటి సినిమా నాకు వచ్చి ఎప్పుడో చేయాలి, బట్ అనుకుంటాం కదా అసలు ఏం ప్లాన్ లేదు. ఆయన అలా కథ పంపించారు, నచ్చింది, చేశాను. అండ్ ఇంత మంచి కథ చేశాను ఆయన బ్యానర్లో, అండ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. సో థ్యాంక్ యూ రాజన్న, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్
థ్యాంక్ యూ. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి